14th అవార్డ్ ఫంక్షన్ అండి ఇది, సంతోషం అవార్డ్స్ది. అండ్ నాకు తెలిసి నేను ఫస్ట్ టైం అంటే నంది అవార్డ్స్ గురించి ఉంటాం, నేషనల్ అవార్డ్స్ గురించి ఉంటాం, కానీ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు కూడా అవార్డ్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే డెఫినెట్లీ సంతోషం అవార్డ్స్ మేము చాలా కీన్గా వాచ్ చేసేవాళ్ళం. ఎందుకంటే మెగాస్టార్ గారు, ఆల్ దీస్ పీపుల్, ఆల్ ద టాప్ హీరోస్ అటెండ్ అయ్యే ఏకైక అవార్డ్ ఫంక్షన్ ఉండేది ఇది. ఇప్పుడు చాలా అవార్డ్ ఫంక్షన్స్ వచ్చాయి, కానీ నాకు తెలిసి 10 years 14 years కింద మాత్రం డెఫినెట్లీ సంతోషం అవార్డ్స్ అన్నది ఇట్ వాజ్ దేర్. అండ్ ఒక అవార్డ్ ఫంక్షన్ కానివ్వండి, ఒక సంస్థ ఇలాంటిది సంతోషం అన్నది ఇన్ని ఇయర్స్ నుంచి నడిపించడం అన్నది ఈజీ విషయం కాదు. ముఖ్యంగా అసలు విషయం ఏంటంటే ఆయనది నాది ఇద్దరు కూడా మా అమ్మగారి ఊరు కూడా పాలకొల్లే, ఆయన ఊరు కూడా పాలకొల్లే. సో అక్కడ కనెక్షన్ అదనమాట. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్ వర్కింగ్ ఫర్ దిస్ సాంగ్ అండ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. గత 15 ఏళ్ళుగా ఎక్కడ టాలెంట్ ఉన్నా, ఎక్కడ ఉత్తమ విలువలు ఉన్నటువంటి ఏదైనా ఒక కళ విషయం ఏదున్నా కూడా ముందుండి దాన్ని ఆస్వాదిస్తూ దాని గురించి మంచిగా తన పేపర్ ద్వారా, తన అవార్డ్స్ ద్వారా ఇతోధికంగా తన సేవ చేస్తున్నాడు. ఈ పాట బేసిక్గా నేను విశ్వగారి లిరిక్స్కి చాలా పెద్ద ఫ్యాన్ని. అండ్ ఆయన కంపోజ్ చేసి, ఆయనే రాసి, ఆయనే ప్రోగ్రామింగ్ అంతా చేసి రెడీ చేశారు. సో ఆ పాట నా చేత పాడించడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంత మంచి సాంగ్కి నన్ను పాడమని విలేకరిగా తన కెరీర్ని స్టార్ట్ చేసి, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో సంతోషం అనే సినిమా మ్యాగజైన్ని స్టార్ట్ చేసి 14 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ చేయడం అంటే మాటలు కాదు. ఏ మనిషి అయినా ఎదిగారు అని చెప్పడానికి నిన్నటికి ఈ రోజుకి ఎంతో కొంత డెవలప్మెంట్ ఉండాలి, బెటర్మెంట్ ఉండాలి. అలా మనకి తెలిసింది అంటే నాకు తెలిసింది 15 years నుంచి, సంతోషం చూసినప్పటి నుంచి. అసలు సంతోషం బుక్ స్టార్ట్ చేయడానికి దానికి ముందు ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారో మనకు తెలియదు. సో ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఎదుగుతూనే ఉన్నారని అనిపిస్తుంది. అలాగే ఆయన ప్రశాంతంగా 2 ఫోన్లు పట్టుకుని ప్రశాంతంగా కనిపిస్తే ఏ పని చేయట్లేదు అనుకుంటాం. అందరికీ హృదయపూర్వక నమస్కారం. సురేష్, ఇందాక సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతిరాజ మహారాజులందరూ సురేష్ గురించి చెప్తుంటే ఇతను ఎంత అదృష్టవంతుడు అనుకున్నాక కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉందో. ఎందుకంటే నాకు తెలిసి సురేష్ ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ మంత్ నుంచి నేను తనకు పరిచయం. నాకు ఫస్ట్ పరిచయం ఎలా అంటే, అన్న మీ ఊరు పక్కనేనండి, నాకు పాలకొల్లు అన్నాడు. పాలకొల్లో మజాక. ఈరోజు పాలకొల్లు గర్వంగా తలెత్తుకుని మాకు తెలుగు ఇండస్ట్రీలో సురేష్ ఉన్నాడని చెప్పుకునేంత రేంజ్కి సురేష్ వెళ్ళాడు. 14 years బ్యాక్ సురేష్ని చూస్తుంటే చాలా చిన్నగా ఉన్నాడు, ఇప్పుడు చిన్నగానే ఉంటాడు. కానీ అంత చిన్న వ్యక్తి ఇంత సాధించడం అనేది అసలు ఎంత కష్టమో చెప్పలేం. పైగా మా తమ్ముడు అన్నట్టు ఎప్పుడు సెల్ ఫోన్ను కనిపెట్టిన వాడికి 2 పడి ఉండాలి. ఎప్పుడు 2 సెల్ ఫోన్లు ఉంటాయి. ఒకటేమో దీంట్లో పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు, 24 hours. ఎవరు హెల్ప్ తీసుకోడు. నేను చాలాసార్లు సురేష్ని అడుగుతుంటా, ఒక్కడే దూరంగా కూర్చొని మాట్లాడుతుంటే, సురేష్ ఏమా ఏదైనా హెల్ప్ కావాలి నీకంటే, అని ఎక్కలేదు, అన్ని పనులు అయిపోయినాయి అంటాడు. ఒక వ్యక్తి ఇంత అలా చేయటం అనేది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నా ఈ 30 years ఎక్స్పీరియన్స్లో చాలా అవార్డులు చూశాను. 100 కోట్లు ఉన్న వాళ్ళు అవార్డులు పెట్టారు. తర్వాత ఒక 7-8 సంవత్సరాలకి అలా కనుమరుగైపోయినాయి. బాగా పేరున్న వాళ్ళు పెట్టారు, కనుమరుగైపోయినాయి. దీని దగ్గర 100 కోట్లు లేవు, అంత పేరు లేదు. అలాంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ అవార్డు నడుపుతున్నానంటే హ్యాట్స్ ఆఫ్ సురేష్. సారీ, బేవరం పుట్టాను, మీ ఊళ్ళో పుట్ట ఇంకా గర్వంగా ఉండేది నాకు. థ్యాంక్స్ లాట్. Thank you all for being here today and showing your support to Santosham Awards and of course Suresh Garu. I'll just start off by saying that the kind of effort that he has put in to appreciating and recognizing talent in all of the 4 different languages is really commendable. And to be continuing to do it for so long, for 14 years, is quite an accomplishment. I think we should all give him a big round of applause. I wish you the very best and I hope you have many, many successful years to come. I'm sure you will. Thank you. You're definitely doing fantastic and this is actually the way forward. You've done a brilliant job. First of all, congratulations to the whole team. ఒకరి వల్ల సాధ్యం కాదు. అందరు ప్రేమ, అందరూ ఆప్యాయత అన్నీ ఉంది సురేష్ గారికి. అందరూ ఇండస్ట్రీ సపోర్ట్ లేకుండా it would have not been so easy for him to achieve so many things in life. ఈ 13 years ఈ అవార్డ్స్ జరుపుకోవడానికి పెద్ద విషయం, చాలా చాలా పెద్ద విషయం. ఒక ఇండస్ట్రీ కాకుండా 4 ఇండస్ట్రీస్ని
అక్నాలెడ్జ్ చేయడం చాలా చాలా పెద్ద విషయం. సో వీఆర్ రియలీ హ్యాపీ టు సపోర్ట్ హిమ్. ఇంకా త్వరలోనే 25 years కూడా జరుపుకోవాలని విష్ చేసుకుని ఇది హోల్ మా స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ మ్యాగజైన్ స్టార్ట్ చేయడం జరిగింది 2002లో. 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వెరీ షార్ట్ పీరియడ్లో అందుకే 15 days టైం ఉంది కదా, ఇప్పుడు చేద్దాం తర్వాత చేద్దామా అంటూ డౌట్ తోటే నేను నిన్న వరకు చేద్దాం వద్దా అని డౌట్ తోటి పెట్టుకున్నాను. కానీ 2వ తారీఖు నాకు సెంటిమెంట్ డేటు కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో సడన్గా షార్ట్ టైంలో పిలిచిన వచ్చినటువంటి అతిథులందరికీ కూడా అందరికీ మెనీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. క్యాథరిన్ గారికి, శివాజీ రాజాకి, అందరికీ. మా తమనన్నయ్య చెన్నై నుంచి ఫ్లైట్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు. సో ఇప్పటి వరకు దీన్ని కొనసాగించి అన్నయ్య కోసం ఆఫ్ చేశాను. సో మెనీ థ్యాంక్ యూ. ఓపిక అందరికి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. సో నా లైఫ్ నేను బతుకున్నంతకాలం ఈ అవార్డ్స్ ఫంక్షన్ చేస్తా. నాకు అడ్డుపడకుండా ఎంకరేజ్మెంట్ చేస్తే చాలు నాకు అందరూ, అదొక్కటే నా కోరిక. సో ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది. మనం పోయిన తర్వాత మనం ఎవరు ఏం పట్టుకెళ్ళాం, ఏం చేయలేం. అంటే ఇలా ఎమోషనల్గా మాట్లాడదు కానీ ఎంకరేజ్ చేయండి, లేదంటే సైలెంట్గా ఉండి అట్లా కొంచెం అలా ఉండకుండా కొంచెం ఎంకరేజ్మెంట్ చేయమని. అలా నాకు నిజంగా ఒక 4 స్తంభాలలాగా నాకు ఒకసారి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ అలా నన్ను పిల్లర్ కింద లేపినట్టుగా నన్ను లేపారు వాళ్ళు నిజంగా. అట్లాగే ఆ తర్వాత వచ్చినప్పుడు మన కళ్యాణ్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, ఎన్టీఆర్ కానీ, తర్వాత మన బన్నీ బాబు కానీ, రామ్ చరణ్ కానీ, వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్తో నేను చేస్తున్నా. నేను కేవలం ఈ ఫంక్షన్ స్టార్ట్ ఒక్క వర్డ్ 2002 మన సంతోషం ఫస్ట్ యానివర్సరీ జరుగుతున్నప్పుడు నాగార్జున గారు శిల్పకళ ఫంక్షన్ చేసినప్పుడు మన సౌత్లో మన ఫిలింఫేర్ మాదిరిగా ఇక్కడ సంతోషం అవార్డ్స్ మన సురేష్ చేయగలడు, చేస్తాడు, నమ్మకం ఉంది, స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక్క కోరిక, ఒక్క మాట. ఆ మాట నాకు ఆ ఫంక్షన్ రోజు నైట్ నిద్రపోలా. సరే ఈ ఫంక్షన్ ఏంటి, దీని సంగతి ఏంటి చూద్దాం వస్తారని చెప్పి ఇంకా దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి వెంటనే నెక్స్ట్ డే స్టార్ట్ చేశా. ఇంకా అప్పుడు నాగార్జున గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ ఫంక్షన్ అవార్డ్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే కారణం కేవలం నాగార్జున గారు. జస్ట్ ఒక మాట గురించి. అట్లాగే చిరంజీవి గారు, సురేష్ ఎప్పటికైనా మంచి నిర్మాత కావాలని, మంచి డిస్ట్రిబ్యూటర్ కావాలని ఆయన ఒకసారి ఇంకో ఫంక్షన్లో ఆయన చెప్పడం, నేను వెంటనే ఆయన కోసం ఆయన కోరుకోటి తెచ్చాలని చెప్పి ఆయన కోరుకుంటే నేను ప్రేమిస్తే సినిమాతో నిర్మాత అయ్యా. సో నేను 75 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను, 15 సినిమాలు ప్రొడ్యూస్ చేశానంటే ఇది అందరి కారణం నా మెయిన్ ముఖ్యమైన నాకు జర్నలిస్టులే. నేను వార్తా రిపోర్టర్గా ఉన్నప్పుడు అంతకుముందు కృష్ణాపత్రిలో పనిచేసినప్పుడే అప్పుడు పిఆర్ఓలు కానీ వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ మర్చిపోలేము. సో సంతోషం నాకు ఇంతవరకు సక్సెస్ఫుల్ జరగడానికి మా జర్నలిస్టులే నాకు కారణం. 100% నా ఎదుగుదలకి మెయిన్ కారణం నా జర్నలిస్ట్ మిత్రులే. వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ తోటి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని ఘంటాబద్ధంగా చెప్పగలను. అట్లాగే నాకు మా పసుపులేటి రామారావు గారు మెయిన్ పిల్లర్. ఇక్కడ ఉంటే దయచేసి ఉంటే వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను. సో ఆయన ఎవరికైనా పని చెప్పతే హ్యాపీ ఫీల్ అయిపోయి వెళ్ళిపోతారు. ఆయన పని చెప్తే అమ్మో అని తప్పించుకుని వెళ్ళిపోతారు. కానీ ఆయన పని చెప్పకపోతే నన్ను చంపేస్తాడు ఆయన. సో అట్లా అంతలాగా కొంచెం ఆయన మాత్రం నన్ను ఇప్పటి వరకు వదలకుండా, ఆయన ఎక్స్పీరియన్స్ లేదు నా వయసు, ఆయన జర్నలిస్ట్గా ఆయన ఎక్స్పీరియన్స్ లేదు నా వయసు, కానీ బిగినింగ్ నుంచి లాస్ట్ 15 years నుంచి నా దగ్గర సంతోషంలోనే చేస్తూ సంతోషం ఇంత ముందంజలు ఉన్నట్టు కార్యక్రమ ప్రధాన రామారావు గారు, అలాగే మా ఫోటోగ్రాఫర్ వాసు, అలాగే అంతకుముందు పనిచేసిన చాలామంది ఈ 15 నెలల్లో సంతోషంలో పనిచేసిన చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. చాలా పెద్ద స్థాయిలో దాదాపు 100-150 మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి అప్పుడప్పుడు చెప్తాను, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతాను అనమాట నిజంగా. సో అది కూడా ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతూ అందరూ కూడా అవార్డులు వచ్చినా కూడా సెంటిమెంట్ ఫీల్ అవుతూ రామానాయుడు గారు కానీ వీళ్ళందరూ చాలామంది ఎంకరేజ్ చేశారు. సో చాలా టైం అవుతుంది కాబట్టి ఇది ఆగస్టు 14th యానివర్సరీ ఫంక్షన్ ఆగస్టు 14th కలిసి వస్తుందని ఉద్దేశంతో సెకండ్ సండే షూటింగ్లన్నీ సెలవు కాబట్టి ఆగస్టు 14వ తారీఖున 14వ వార్షికోత్సవ వేడుకలను హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అంగరంగ వైభవంగా నేను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్న మా కిరణ్ అన్నయ్యకి అందరికీ కూడా పేరు నా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. 14th అవార్డ్ ఫంక్షన్ అండి ఇది, సంతోషం అవార్డ్స్ది. అండ్ నాకు తెలిసి నేను ఫస్ట్ టైం అంటే నంది అవార్డ్స్ గురించి ఉంటాం, నేషనల్ అవార్డ్స్ గురించి ఉంటాం, కానీ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు కూడా అవార్డ్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే డెఫినెట్లీ సంతోషం అవార్డ్స్ మేము చాలా కీన్గా వాచ్ చేసేవాళ్ళం. ఎందుకంటే మెగాస్టార్ గారు ఆల్